if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my nightmares, standing right there. But if I lay down and I play dead and I stay dead, then will you get bored of killing me? హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో వాతావరణం మారిపోయింది, చల్లగా ఉండడం వల్ల బద్ధకం ఎక్కువైపోతుంది మనలో ఫస్ట్. అయినా సరే ఏం చేస్తాం, స్కూల్స్ ఉన్నప్పుడు టైంకి లెగవాలి కదా. ఇంకా కొంచెం అర్లీగా లెగవాల్సింది కార్తీక మాసం కాబట్టి, కానీ 6 దాటిందండి. సో ముందు లెగవంగానే చేసే పని మీ అందరికీ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, వాటర్ ప్యూరిఫైర్ ఆన్ చేస్తాను. సో ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా యూస్ చేస్తానని ఒకసారి చెప్తే, అమ్మో మీరు ఎంత పిసినారన్నారు. దీన్ని పిసినారుతనం అన్నారండి. వాటర్ ఫిల్టర్ మీరు యూస్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఎంతో వాటర్ వేస్ట్ అయితే కానీ మనం తాగేటటువంటి ఆ నీళ్ళు వస్తాయి. మరి ఆ వేస్ట్గా సింక్లో పోయే వాటర్ కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా. అవేమీ మరీ పాడైపోయి ఉండవు, కాకపోతే ఫిల్టర్ అయి ఉంటాయి కాబట్టి ఏమో వాడచ్చో వాడకూడదు అనే భయంతో మనం రీయూస్ చేయము. కానీ గార్డెన్ అట్లా ఉండేవాళ్ళైతే ఆ వాటర్ని పట్టుకుని చక్కగా చెట్లకి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. మనకు ఆ అవకాశం లేదు కాబట్టి అట్లీస్ట్ నేను ఉదయం గిన్నెలు కడిగే వాటికి ఆ నీళ్ళని పట్టుకొని వాటితోటి తడుపుకుంటాను అనమాట. కొంచెం బయట వాకిల మీద చిమ్ముకోవడానికి కానీ చెట్లకు పోయడానికి కానీ ఇలా ప్యూరిఫైర్ ఆన్ చేసాక వచ్చే వాటర్ని ఇన్ని విధాలుగా వాడుకుంటాను. అట్లీస్ట్ వాటిని వేస్ట్గా సింక్లో పోకుండా ఏదో ఒకటి చేస్తున్నాను అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేసి చేస్తున్నాను. అంతేగాని అందులో పిసినారుతనం ఏంటో నాకైతే అర్థం కాలేదు. సో ఇంకా తర్వాత అయితే ఇన్ని రోజులైతే వేడి నీళ్ళు తాగలేదండి. కానీ ఇప్పుడు వాతావరణం మారింది కాబట్టి ఆ పొద్దున్నే ఆ చలికి మన ఒళ్ళు తట్టుకొని మనం పని యాక్టివ్గా చేయాలంటే ఖచ్చితంగా గోరువెచ్చటి నీళ్ళు పడాలి కాబట్టి ఇంకా కెటిల్లో కొద్దిగా నీళ్లు వేడి చేసుకొని తాగేసిన తర్వాత ఇగోండి డిష్ వాషర్ అంతా లోడ్ చేసేసాను. ఇవాళ అంత కంఫర్ట్ లేదు వీడియో షూట్ చేయడానికి, అందుకని చెప్పేసి అన్నీ కూడా వీడియోస్ అంటే పని అయ్యాక మీకు చూపిస్తూ ఉన్నాను. మొత్తం అన్నీ కూడా లోడ్ చేసేసాను. అయ్యా బాబోయ్, డిష్ వాషర్ మీద ఎన్ని రకాల డౌట్లు, ఎన్ని రకాల నెగిటివ్ టైప్ ఆఫ్ కామెంట్స్ అండ్ ఎంతమంది పాజిటివ్ కామెంట్స్ అంటే అటు ఇటు. ఎందుకంటే మన షార్ట్స్ ఛానల్లో దీని మీద షార్ట్ వేస్తే అసలు ఆ కామెంట్ సెక్షన్ చూసినప్పుడల్లా కొంతమంది కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది, కొంతమంది కామెంట్స్కి అయ్యో ఏడవాలో కూడా అర్థం కాదు. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో ఎక్స్ప్రెస్ చేసేస్తారా బాబు. అసలు షార్ట్స్కి కామెంట్స్ పెట్టడమే తక్కువ, అలాంటిది ఆ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి స్మార్ట్ తెలుగు హౌస్ ఆఫ్ షార్ట్స్ ఛానల్లో ఉంటుంది, డిష్ వాషర్ వీడియో చెక్ చేయండి. కానీ ఎవరేమైనా అనుకోండి, ఇగోండి ముందు రోజు నేను తీయలేదు, చెప్పాను కదా లేజీగా అయిపోయింది, చలికాలం పని చేయబుద్ది కదా, అలా కూర్చుంటాం కాబట్టి ఒక్కొక్కసారి కడిగేసిన గిన్నెలు తీసి పెట్టుకోవడానికి కూడా మనకు బద్ధకంగానే అనిపిస్తుంది. ఎప్పుడు 24/7 365 డేస్ మనం ప్రొడక్టివ్గా ఉంటాము అని చెప్పలేము కదా. సో నిన్నటి గిన్నెలు అయిపోయినాయి, హ్యాపీగా అందులో ఉన్నాయి కదా అని వదిలేసాను అనమాట. పొద్దున్నే వాటిని తీసేసి పెట్టాల్సినవి పెట్టేసి డిష్ వాషర్ ఆన్ చేశాను. అండ్ ఇదిగోండి ఈ బీట్రూట్ జ్యూస్ తాగుదాం అంటే ఈ చల్లటి క్లైమేట్కి అస్సలు మనసు రావట్లేదు అనమాట. ఎదురుగానే ఉంటే కనిపిస్తే గుర్తుంటుందని చెప్పి దాన్ని అలా పెట్టుకుంటాను, కానీ అది 1 డే ఆల్రెడీ నిన్న గడిచిపోయింది. ఇవాళైనా చూడాలి. ఇంకా ఆ గిన్నెల్లో నేను పెట్టిందల్లా డిష్ వాషర్లో వాటర్ బాటిల్స్ ఒకటి పెట్టాను, ఐరన్ పెట్టాను, అవి సపరేట్ కడిగేసి ఇవ్వండి. ఇది ఒక పెద్ద టాస్క్. మీరు అంటారు అబ్బా ఇట్లా నానేయడం కూడా టాస్క్ అన్నాను, కానీ రోజు చేస్తే అనిపిస్తుంది అనమాట. నైట్ అన్నీ నానపెట్టాను. ఇప్పుడు మా వాడు వర్కౌట్కి వెళ్ళాడు. సో తను వచ్చిన తర్వాత తనకి షేక్ అయితే చేసిస్తాను అనమాట. పప్పులు తినరంటే సరిగ్గా తినట్లేదని చెప్పేసి మిల్క్ షేక్ లాగా చేస్తాను. సో ఇలా చిటికేస్తే పని అయిపోతుందని చెప్పి కొంతమంది మనం ట్రాన్సాక్షన్ వీడియోలో చూస్తాం కదా, అలా అయిపోతే ఎంత బాగుండు అని అనిపించి నేను మీకు చెప్పాలని ఒక చిటికేసాను కదా, అది మారదు, మనం చేస్తేనే మారుద్ది. ఇవ్వండి మొత్తానికైతే డిష్ వాషర్ రన్ అవుతూ ఉంది. ఈ సింక్ దగ్గర మొత్తం అన్నీ కూడా తీసి సర్దేశాను కదా. మొత్తం స్క్రబ్బర్, రుద్దిన స్క్రబ్బర్, స్టీల్ స్క్రబ్బర్ అందులోనే ఉంటుంది. అండ్ గిన్నెలు తోమే స్క్రబ్బర్ని కూడా అందులోనే పెట్టేస్తాను. చక్కగా డిస్ఇన్ఫెక్ట్ అయిపోతాయి, అంటే ఏ మాత్రం జమ్స్ ఉండవు. ఎందుకంటే 70 degrees Celsius వేడిలో బగబగా ఆగే మండే, ఏమంటారు మండే కాదు, కాగే నీళ్లతోటి అవి బాగా స్టెరిలైజ్ అయిపోతాయి అనమాట. ఇక్కడంతా కూడా రుద్దేసేసాను. సో దాన్ని అందులో పెట్టేస్తే చక్కగా అది క్లీన్ అయిపోతుంది అనేసి ఆ 2 అందులో పెట్టేసేసాను. ఇవన్నీ మన గిన్నెలు కూడా అన్నీ పర్ఫెక్ట్గా అయిపోయినాయి. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, మనం అనుకోండి తోమినా కూడా తడిగానో ఎక్కడో చోట ఏదో ఒక స్టీల్ పీసు ఆ పీసు ఇరుక్కుపోయి కాస్త సబ్బు కనిపిస్తా ఇరిటేషన్ అనిపించేది, కానీ ఇవి మాత్రం నీట్గా ఉంటాయి. కాకపోతే దీనికల్లా వేయాల్సిన సాల్ట్, రిన్సైడ్, డిటర్జెంట్ 3 దగ్గర టైంకి పెట్టుకుంటే అన్నిటినీ నీట్గా చేస్తుంది. ఏ ఒక్కటి తక్కువైనా కూడా
కొంచెం సరిగ్గా క్లీనింగ్ అనేది ఉండదు. అండ్ మొత్తానికైతే అవన్నీ అయిపోయి సింక్ క్లీన్ చేసేసిన తర్వాత ఇగోండి ఇప్పుడు ఇలా ఉంది నాది పని. వంట అంతా అయిపోయిన తర్వాత గబగబా బాక్సులో పెట్టి వాళ్ళని అలా పంపించాక ఇలా ఉంటుంది కిచెన్ చెప్పాలంటే. లిటరల్లీ రోజు తుడుస్తాం, రోజు సర్దుతాం, అయినా కూడా ఇంత మెస్సీ అయిపోతారా బాబు, ఎన్నిసార్లు చేసినా మళ్ళీ ఇంతేనా అని అనిపిస్తుంటుంది. మనకు అందులో ఖాళీగా ఉంటే అన్ని చేతికి అందిన చోటలో ఏదో ఒక వస్తువు పెట్టేస్తాం కదా. సో చిన్న గిన్నెలో రైస్ అటు ఇటు చూసుకొని ఇదైపోతుంది, కొంచెం మాడినట్టుగా అయితే బాబుకి టేస్ట్ బాగోదు కదా అని చెప్పి మళ్ళీ బెటర్ పైన అటకెక్కించిన రైస్ కుక్కర్ కింద పెట్టి దాంట్లోనే చిన్న గిన్నెలో కడిగేసి వాడికి అన్నం వండేస్తున్నాను. అండ్ ఇవాళ సింపుల్ 2 చిన్న దోసకాయలు ఉంటే ఒకటి పచ్చడి చేసేసాను, ఒకటి దోసకాయ టమాటా పప్పు చేసేసాను అనమాట. సో ఒకటి పచ్చడి ఒకటి పప్పు, 2 దోసకాయతోటి రెండింటిని వెజిటేబుల్స్ క్లియర్ చేసేసాను. ఇవ్వండి ఆల్రెడీ కడిగేసిన గిన్నెలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా ఈ పనులన్నీ చేయాలంటే మనకి కొంచెం అప్పటి వరకు ఎట్లా అంటే ఏదో స్టార్ట్ చేసిన మిషన్ని హై స్పీడ్లో పెట్టినట్టుగా చేస్తాం మనకు తెలియకుండానే, టైం అయిపోతుంది అన్న టెన్షన్లో. మరి ఎవరికి వాళ్ళు వెళ్ళాక కొంచెం రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది కదా. దానికి తోడు చల్లగా ఉంటే చాలా వరకు అందరైతే కాఫీలో టీలో ప్రిఫర్ చేస్తారు. నేను కాఫీ టీ అయితే అలవాటు చేసుకోలేదు కానీ 2 తాగుతానండి. అదేంటో కాఫీ తాగితే కాఫీయే తాగాలనిపిస్తుంది, టీ తాగితే టీకి అడిక్ట్ అయిపోతారంటారు కానీ నాకు అది అయితే నిజంగా తెలియదు. నేను అడిక్ట్ అయిందల్లా మిల్క్కి అనమాట. నా ఫేవరెట్ వచ్చేసి బూస్ట్, అది ఒకటి ఉంటే చాలు. అండ్ నా రీసెంట్ టైమ్స్లో మా వారు నేను సాల్ట్ తెమ్మంటే ఒక చిన్న చేంజ్ చేశారు, అది మీతో షేర్ చేస్తాను. పింక్ సాల్ట్ అని మనందరం వాడుతూనే ఉన్నాం కదా. సో ఇదేమి హిమాలయన్ బ్రాండ్ కాదు, ఏదో బ్రాండ్ నాకు తెలియదు కానీ పింక్ కలర్లో ఉన్న సాల్ట్ తెచ్చారు. ఆయన ఏదో వీడియోలో చూసి మనం తినే అయోడైజ్డ్ సాల్ట్ అంత మంచిది కాదు, ఇలా ఉన్న సాల్ట్ తెచ్చుకోండి అన్నారని చెప్పి అది తెచ్చారు. నేను ఎప్పుడు మామూలు ఫ్రీ ఫ్లో సాల్ట్ తెప్పించినా కూడా కళ్ళుప్పు కూడా తెప్పించుకుంటాను, ఎందుకంటే అది కూరగాయలు కడుక్కోవడానికైనా లేదంటే చట్నీస్కి కానీ పులుసులు అలా వేసేటప్పుడు అవే వేస్తానన్నమాట. సో సాల్ట్ అయితే మొత్తానికి వైట్ సాల్ట్ మంచిది కాదు అని అన్నారని చెప్పేసి అదొకటి మార్చుకున్నాను. వీలైతే మీరు కూడా పింక్ సాల్ట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. పింక్ సాల్ట్ కాదు అని అంటే ఊర్లలో అయితే ఈజీగా మనకి ఇళ్ళంపట వస్తుంది కదా సముద్ర ఉప్పు, అది ఇంకా మంచిదన్నమాట, మంచి మినరల్స్ ఉంటాయి. కాకపోతే అవి ఎక్కువ లావుగా ఉంటాయి కాబట్టి ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనం పెట్టుకోవచ్చు, కాకపోతే మెత్తగా అయిపోతుంది శుద్ధలాగా, అదొక్కటే చిన్న ప్రాబ్లము. కానీ ఏం చేస్తాము, మనకి మంచిది కాదు అని అన్నారు. అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇట్లా కూడా వస్తాయి అన్నారని చెప్పేసి నేనైతే సాల్ట్ విషయంలో ఇప్పటికీ మార్చుకున్నాను. సో మీకు కూడా చెప్తున్నాను, వీలుంటే మీరు కూడా కళ్ళుప్పునే గ్రైండ్ చేసుకుని వాడుకోండి. మామూలుగా అది పులుసుల్లో అట్లయితే డైరెక్ట్గా కళ్ళుప్పు అయినా వేసేసుకోవచ్చు అనమాట. సో ఉప్పు అనేది రెగ్యులర్గా మన ప్రతి వంటలో ఉంటుంది కాబట్టి ఈ చిన్న చేంజ్ అయితే చేసుకోండి బెటరు. అండ్ ఇక్కడైతే ఏంటి ఇంత వేసుకుంటున్నా అనుకుంటున్నారా, షుగర్ లేకుండా నాకు ఎక్కువ డార్క్గా బూస్ట్ ఫ్లేవర్ ఇష్టం అనమాట, అందుకని ఇంత వేసుకుంటాను. సో పాలనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఈరోజు వీడియో కొంచెం అటు ఇటు అనిపిస్తుంది, ఎందుకంటే చేతితో పట్టుకొని షూట్ చేశాను. ఎప్పుడు ఏంటంటే నేను దాని అలా ఒక ట్రైపాడ్ పెట్టేసి చేస్తాను కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది. ఈరోజు ఏంటంటే కొంచెం అంత కంఫర్ట్ లేను స్క్రీన్ ముందుకు ఎందుకులే అని, అందుకని చేతితో పట్టుకొని చేస్తే ఒక పెద్ద ఘోరం జరిగిపోయింది. ఎంతో కష్టపడి చక్కగా వేడివేడి పాలు కాసుకుని తాగుదామని చెప్పి బూస్ట్ కలిపితే మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూసేసి ఉంటారు కదా, అట్లా పోయినాయి అనమాట. కెమెరాలో చూసుకుంటూ గిన్నెలోకి పోసేసరికి దెబ్బకి అవి గ్లాస్లో పడాల్సిన కాస్త పక్కకు పడి, అసలే బోల్డ్ అంతా క్లీనింగ్ ఉంది అంటే మళ్ళీ పాలు అక్కడ క్లమ్జీ అని. అయినా నాకు క్లీనింగ్ చేయడానికి బాధలేదు కానీ నేను తాగే పాలు అంతా చిక్కగా కలుపుకున్న బూస్ట్ పాడైపోయినాయని ఫీల్ అనిపించింది అనమాట. అయ్యో ఇట్లా పోయినాయే అని. ఇంకేం చేస్తాము, అప్పటికి చాలా జాగ్రత్తగా చూసుకుంటూనే పోసాను కానీ ఒక్క సెకండ్లో అది ఇటు ముందుకు జరగాల్సిన పాలు అలా వెనక్కి పోసేసాను, మొత్తం పోయాయి. సో అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇంక ఈ పాలు తాగిన తర్వాత ఆ కిచెన్ అంతా సెట్ చేసేసుకుంటే అమ్మయ్య మన ఇల్లు క్లీన్ అయిపోయిందని రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా మిగతా ఏమైనా పనులు చేసుకోవచ్చు, లేదంటే మనకున్న సెల్ఫ్ ఇంట్లో మిగతా పనులు కానీ మనకు నచ్చిన పాటలో టీవీ చూడడం చేస్తాం కదా. మీరైతే ఇంటి పని అంతా అయిపోయాక ఏం చేస్తారు ఫస్ట్ నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఎక్కువగా ఈ మధ్య కాలంలో కొంచెం అయ్యో చూస్తేనే బాధ అనిపించింది, చెప్పేశాను కానీ చూస్తే మాత్రం అయ్యో ఇన్ని పాలు వేస్ట్ అయినాయి అని బాధ అనిపించింది అనమాట. వీడియోస్ షూట్ చేస్తూ ఇలాగ చేస్తే ఒక్కొక్కసారి అలాగే అవుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి బాబుకి స్నాక్స్ టైంలో నేను పెట్టిన ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. రాగి మాల్ట్ అయితే రోజు ఇస్తాను, అలాగే ఫ్రూట్ ఉంటే ఏదైనా ఒక ఫ్రూట్ కొంచెం కట్ చేసి ఇస్తాను, ఎక్కువ పెట్టను.
ఎందుకంటే ఆల్రెడీ జావ తాగుతారు కాబట్టి కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా. అలాగే కొంచెం ఏదైనా తింటేనే కదా వాళ్ళకి ప్రతిరోజు తాగేదే ఇస్తే కడుపు నిండదు కాబట్టి ఒక ఊతప్పం చేశాను. ఇంట్లో ఆల్రెడీ నేతి బీరకాయ చట్నీ ఉంది ఆ రోజు. సో ఆ చట్నీతోటి క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా చాపర్లో చాప్ చేసేసి చక్కగా వేసేసాను అనమాట. దోశ మీద ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా స్పైసీ తినే వాళ్ళకి పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసి వేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా నాకు తెలిసినటువంటి మంచి మంచి మీల్ ఐడియాస్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.